నమస్కారం. ఈరోజు మనం ఒక మైండ్ బ్లోయింగ్ చైనీస్ డ్రామా విశ్వంలోకి వెళ్ళబోతున్నాం. దీని పేరే ది గాడెస్ ఇన్ ది హౌస్ హోల్డ్. ఇదొక మామూలు కథ కాదు సుమా. ఇందులో కళ్ళు చెదిరే మలుపులు, భయంకరమైన డార్క్ మ్యాజిక్, అడుగడుగునా ఉత్కంఠాభరితమైన పోరాటాలు ఉంటాయి. ఈ విశ్లేషణలో ఆ మాయా ప్రపంచంలోని సీక్రెట్స్ అన్నీ మనం డీకోడ్ చేద్దాం. రెడీనా? ఓకే, అసలు కథలోకి వెళ్దాం. ఒక్కసారి ఊహించుకోండి, మీ మనసులో అనుకునే ప్రతి మాట, ప్రతి చిన్న ఆలోచన మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లౌడ్ స్పీకర్లో పెట్టినట్టు స్పష్టంగా వినిపిస్తే ఎలా ఉంటుంది? ఇక్కడే ఈ కథలో అసలైన డ్రామా మొదలవుతుంది. ఒక పవర్ఫుల్ దేవత తనలో తాను అనుకునే మాటలన్నీ ఆమెకు తెలియకుండానే ఆమె అత్తమామలకు, భర్తకు వినిపిస్తూ ఉంటాయి. ఇది వినడానికి భలే ఫన్నీగా ఉన్నా దీనివల్ల జరిగే పరిణామాలు మాత్రం మామూలుగా ఉండవు. సెక్షన్ 1 మనసు చదివే నేపథ్యం. దీన్ని హార్ట్స్ వాయిస్ లేదా హృదయస్వరం అంటారు. అంటే మనం మనసులో అనుకునేవి చుట్టుపక్కల వాళ్లకి ఆటోమేటిక్గా వినిపించేయడం అన్నమాట. ఇక్కడ హైలైట్ ఏంటంటే, మన హీరోయిన్ యూలీ తన ఫ్యామిలీపై రాబోయే భయంకరమైన ప్రమాదాల గురించి మనసులో తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కాని ఆ మాటలన్నీ వాళ్లకి డైరెక్ట్గా వినబడుతున్నాయన్న సంగతి పాపం ఆమెకు అస్సలు తెలీదు. దీనివల్ల ఆ ఇంట్లో జరిగే గందరగోళం అంతా ఇంత కాదు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయమొకటుంది. యూలీ కేవలం ఒక సాధారణ హౌస్వైఫ్ కాదు. ఆమె దేహంలో ఒక అత్యంత శక్తివంతమైన దేవతా ఆత్మ దాగి ఉంది. ఇంట్లో వాళ్లంతా ఆమెను చాలా తక్కువ అంచనా వేస్తారు. ఆమెకు ఏమీ చేతకాదనే అనుకుంటారు. కాని రహస్యంగా ఆమె మనసులోని మాటలు వింటున్న ఆ ఫ్యామిలీకి మాత్రమే ఆమె అసలు పవరేంటో మెల్లమెల్లగా అర్థం కావడం మొదలవుతుంది. ఇక సెక్షన్ 2 విషపూరితమైన తెల్ల తామర. ఇప్పుడు ఈ విషయంలో నిజంగా ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, ఒకవైపు కుటుంబాన్ని ప్రాణాలకు తెగించి రక్షించే శక్తివంతమైన దేవత యూలీ ఉంటే, మరోవైపు చిన్ననాటి స్నేహితురాలి మూసుగులో ఉన్న క్రూరమైన మాంత్రికురాలు యిన్హువా ఉంటుంది. పైకి ఎంతో స్వీట్గా, అమాయకంగా కనిపించే యిన్హువా మనసునిండా కల్మషమే. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య ఉన్న కాంట్రాస్ట్ కథను మరింత రసవత్తరంగా మారుస్తోంది. ఈ ఇన్హువా మ్యాజిక్ ఎంత డేంజరస్ అనేది ఆమె వాడే వస్తువులను బట్టే చెప్పేయొచ్చు. ఇక్కడ చూడండి, ఒక ఫర్బిడెన్ లవ్ స్పెల్ కోసం ఆమె ఏమేం వాడుతోందో. బొబ్బలు తెప్పించే పురుగు, తెల్ల చారలున్న దోమ, విషపూరితమైన బల్లి, ఇంకా ఉదయం పూట పడే మంచు. అబ్బో, ఇలాంటి ప్రాణాంతకమైన పదార్థాలతో ఆమె యూలీ భర్త యున్లీని ఒక కీల్బొమ్మలా మార్చేసి తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుంది. సెక్షన్ 3 సాలీడ్లు, పాములు మరియు రహస్యాలు. ఈ పార్ట్లో కథ ఇంకాస్త డార్క్గా మారుతుంది. ఈ ఇన్స్టెంట్స్ చూస్తే మీకే అర్థమవుతుంది దాడులు ఎంత స్పీడ్గా పెరిగిపోతున్నాయో. మొదటి రోజు లవ్ స్పెల్ కోసం పాయిజన్ చూపిస్తే, మూడవ రోజు మార్కెట్లో ఏకంగా స్నేక్ కింగ్తో దాడి చేస్తోంది. ఆ తర్వాత 5వ రోజు గుడిలో భారీ సాలిడుతో అంటే టరాంటులాతో అటాక్ చేస్తోంది. పాపం ఆ ఫ్యామిలీ ప్రతిరోజు ఇలాంటి ప్రాణాంతకమైన వింత దాడుల నుండి ఎలా తప్పించుకుంటూ వస్తుందో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. నేను కీటకాల దేవతను, నేను మీ అందరికీ మూలపురుషురాల్ని. ఈ కాస్ట విషం నాకు కనీసం దురదను కూడా కలిగించలేదు. అబ్బా, ఈ డైలాగ్ వింటేనే గూస్బంప్స్ వస్తాయి కదూ. మార్కెట్లో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ కింగ్ దాడి చేసినప్పుడు ఎవ్వరూ ఊహించని రేంజ్లో యూహీ దాన్ని అలవోకగా కంట్రోల్ చేసేస్తుంది. అక్కడే ఆమె అసలైన పవరేంటో పొరపాటున బయటపడిపోతుంది. మరి ఈ కుట్రను వాళ్ళు ఎలా పసిగట్టారో ఇప్పుడు చూద్దాం. యిన్హువా వేసిన టెరాంటులా వల్లలో పడినట్లు ఆ ఫ్యామిలీ అంతా భలే తెలివిగా యాక్ట్ చేస్తారు. పిల్లలను ఆ చీకటి గుడిలోకి తీసుకెళ్లినప్పుడు కుటుంబ సభ్యులంతా అక్కడ దాక్కొని యిన్హువా తన నోటితో తనే నిజాలన్నీ ఒప్పుకోవడం వింటారు. ఇంకేముంది, కరెక్టగా అదే టైంకి ఫ్యామిలీ అంతా ఏకమై ఆమె అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసేస్తారు. సెక్షన్ 4 ఆత్మల మార్పిడి శాపం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే పునర్జన్మ విద్య. ఇదొక భయంకరమైన బ్యాన్ చేయబడిన డార్క్ మ్యాజిక్. ముసలితనంలో ఉన్న ఒకరి ఆత్మను కుర్రతనంతో బలంగా ఉన్న మరో దేహంలోకి ట్రాన్స్ఫర్ చేయడమే దీని మెయిన్ కాన్సెప్ట్. ఆ కుటుంబంపై ఉన్న అస్సలు డేంజర్ ఇదే. అమరత్వం కోసం ఎప్పుడో వేసిన ఒక భయంకరమైన స్కెచ్ ఇది. ఇందాకటి దాకా విలన్ అనుకున్న యిన్హువా కేవలం ఒక పావు మాత్రమే. తెరవెనక ఉండి ఈ కుట్రలన్నీ పన్నింది ఈ ముసుగు మాంత్రికుడు మాంగ్టియన్ అని ఇక్కడ రివీల్ అవుతుంది. ఎప్పటికీ బటికే ఉండాలన్న ఆశతో ఇతను ఎంతకైనా తెగిస్తాడు. ఆ మాంత్రికుడు ఈ ఇంట్లోని మగవాళ్ల దేహాలను ఎలా ఆక్రమించాలని ప్లాన్ చేశాడో ఇక్కడ అద్భుతంగా చూపించాడు. ఫస్ట్ భర్త యున్లీపై లవ్ స్పెల్ వేశాడు. కాని అతను ఆ మైండ్ కంట్రోల్ని బ్రేక్ చేశాడు. ఆ తర్వాత సోదరుడు షుహాంగ్ బాడీని టార్గెట్ చేశాడు.
ఎందుకంటే ఆ గుమ్ మ్యాజిక్ నేర్చుకోవడానికి అతని దేహం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మాస్టర్ మైండ్ ప్లానింగ్ అంటే ఇలాగే ఉంటుంది మరి. ఇక్కడే మనకు ఒక క్రేజీ అండ్ హిలేరియస్ ట్విస్ట్ వస్తుంది. ఈ పునర్జన్మ విద్యను కేవలం మనుషుల మధ్యనే కాదు, మనుషులు మరియు జంతువుల మధ్య కూడా మార్చొచ్చు. అవును, యూలీ తన బుర్రవాడి ఆ ఆత్మల మార్పిడి శాపాన్ని రివర్స్ చేస్తుంది. దాని దెబ్బకు ఆ పవర్ఫుల్ మాంత్రికుడు చివరికి ఒక కప్పదేహంలో ఇరుక్కుపోతాడు. ఇది నిజంగా వాటే కర్మ అనిపించే మూమెంట్ కదూ. ఫైనల్ సెక్షన్ 5 నాయకురాలి ఎదుగుదల. ఈలోపు ఇంట్లో జరిగే ఒక వింతైన సప్లాట్ గురించి కూడా చెప్పుకోవాలి. మామగారు కింగ్ మియావో అనే ఆవిడతో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఆమె తన కడుపులో ఉన్న వేరొకరి బిడ్డను అతని బిడ్డగా నమ్మించి మోసం చెయ్యాలని చూస్తుంది. కాని సీన్ కట్ చేస్తే మామగారికి పాయిజన్ ఇచ్చి అందరి ముందు పరువు తీసేస్తారు. ఆ డ్రామాకి తగ్గట్టుగానే ఇక్కడ దిమ్మ తిరిగే కౌంటర్ పడుతుంది. ఒకప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా విడిపోయిన ఆ కుటుంబం చివరికి యూలీ సంరక్షణలో ఎలా ఒకటయ్యారో ఇక్కడ చూడొచ్చు. యూలీ అసలు వాల్యూ ఏంటో తెలుసుకున్న ఆ ఫ్యామిలీ ఇంటి పనులన్నీ, ఫినాన్షియల్ పవర్ అంతా ఆమె చేతిలో పెట్టి ఆమెకు పూర్తి సపోర్టుగా నిలబడతారు. అభినందనలు! ఇప్పుడు మీరు మానవగు మాయాజాలానికి సంపూర్ణ స్వరూపం. యూలీ తన నిజమైన పవర్స్ని యాక్సెప్ట్ చేసి ఆ ఇంటికొక అన్బ్రేకబుల్ లీడర్గా ఎలా ఎదిగిందో ఈ ఒక్క డైలాగ్తో చెప్పేయొచ్చు. ఇన్నాళ్ళు ఒక డమీ హౌస్ వైఫ్ అనుకున్న ఆవిడ ఇప్పుడు మొత్తం ఫ్యామిలీకే ఒక పెద్ద షీల్డ్లా మారిపోయింది. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, మన డెస్టినీ మన కళ్ల ముందే స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు, లేదా మన మైండ్లోని థాట్స్ పక్కవాళ్లకి క్లియర్గా వినిపిస్తున్నప్పుడు, చివరికి మనల్ని కాపాడేది మనం దాచుకునే సీక్రెట్సా, లేక మన ఫ్యామిలీ పట్ల మనం చూపించే లాయల్టీనా? ఈ క్రేజీ మాయా ప్రపంచంలో యూలీ జర్నీ మనకు నేర్పే లెసన్ ఇదే. ఈ స్టోరీ మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేసి ఉంటుందని అనుకుంటున్నాను. ఈ మ్యాజికల్ యూనివర్స్కి సంబంధించిన మరిన్ని అద్భుతమైన విశ్లేషణల కోసం మళ్ళీ కలుద్దాం.